ఇప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చెప్తాను నేను. చెప్పండి ఏం చేస్తారు. ఇప్పుడు ఆయనకి ఏం చేస్తారంటే ఈ మేధావులంతా అడ్వకేట్ మేధావులంతా ఏం చేస్తారంటే జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం ఉందనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్వైజరీ దీనిలో రివ్యూలో వచ్చింది. అంటే అనార్మస్ డిలే ఉన్నప్పుడు జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. జనరల్ గా ఏదన్నా పాస్ అయినాక చట్టం పాస్ అయినాక జ్యుడిషియల్ రివ్యూ పోతారు. కానీ రాష్ట్రపతి దగ్గర గాని గవర్నర్ దగ్గర గాని చాలా ఆలస్యం అయినప్పుడు రివ్యూ అడగవచ్చు సుప్రీంకోర్టును. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ అడగమని చెప్తారు. మా బీసీ మేధావులు అంటే మేధావులు అన్నాడు బీసీ నాయకులు కొందరు పోయి పాలాభిషేకం చేస్తారు మళ్ళా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ను కూడా ఆయన దాన్ని రివ్యూకి పంపుతున్నాడు అని చెప్పేసి ఇక మా అమాయకులైన బీసీలు నమ్ముతారు. నమ్మి ఆయన కూడా జై కొడతారు. అంతకుముందు కవిత గారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కూడా పాలాభిషేకం చేశారు కదా, మేమంతా వ్యతిరేకిస్తుంటే. ఇప్పుడు మళ్ళా జ్యుడిషియల్ రివ్యూకి పంపితే ఏమైందంటే ఇందిరాసాని కేసు ఉంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకా దాంతోనే ఇది సమాప్తం అవుతుంది. మోడీ గారు దాన్ని అడ్డం పెడతాడు. సుప్రీంకోర్టే కొట్టేసింది, ఇంకా దీని మీద ఫర్దర్ గా మాట్లాడేది ఏం లేదని చెప్తాడు. అట్లా చెప్పియడం కోసమైనా రేవంత్ రెడ్డి పోతాడు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదనేది స్పష్టం. ఇవాళ బీసీలు ఒకటే ఉద్యమం చేస్తే తప్ప అది ఆ షెడ్యూల్ 9లోకి పోదు, అది 9th షెడ్యూల్లోకి పోదు. ఆ బీసీలు ఉద్యమం చేసే పరిస్థితులు మెల్లమెల్లగా మెరుగవుతున్నాయి. మొన్న బంద్ ఒకటి సక్సెస్ అయింది. మరి పార్టీలు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంటాయో మా నాయకులు మళ్ళా రేవంత్ రెడ్డి పంచన చేరకుండా నాకు బంద్ మీద ఆబ్జెక్షన్ ఉండే. సరే ఎదున్నా కూడా బంద్ మీద అసలు అందరు సపోర్ట్ చేసి ఎవరి మీద ఫైట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. అంటే ఇక్కడనే క్లారిటీ లోపించింది. అందరు కలిసి బంద్ శరత్ గారు నేను కూడా ముందు సపోర్ట్ చేయలేదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా సపోర్ట్ చేయలేదు. నేను ముందు రోజు క్వశ్చన్ చేశా అసలు బంద్ ఎవరి మీద, అది బీజేపీ మీదనా, రేవంత్ రెడ్డి మీదనా, బీఆర్ఎస్ మీదనా, లేకపోతే మాధవ్ రెడ్డి మీదనా? మాధవ్ రెడ్డి బంద్ లో అన్ని పార్టీలు పాల్గొన్నాక అసలు ఎవరి మీద? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేశారనుకోండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి కేంద్ర ప్రభుత్వం అన్నారు. పోనీ ఆ కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అటు మహేష్ గౌడ్ పాల్గొన్నాడు, ఇటు భరత్ గారు మేము ప్రొటెస్ట్ చేసినాము. బంద్ ఎవరి మీద దేని గురించి అప్పుడు మేము ప్రొటెస్ట్ చేసినాము. అంతకంటే ప్రపంచంలో హాస్యాస్పదమైన బంద్ ఇంకోటి మేము గట్టిగా ప్రొటెస్ట్ చేసినాం. అది రోడ్డు మీద కూర్చున్నాం భరత్ గారు. ఒకరోజు బంద్ చేశారు, కథ అయిపోయింది. దాంతో ఉద్యమం చల్లన్నట్టే కదా. సరే ఏదైనా కూర్చున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు 42% లేకుండా పెడితే ఎవరు మాట్లాడతలేరు. భరత్ గారు ఆ బంద్ ఏదైనా కూడా దాన్ని ఎట్లా మనం డిఫైన్ చేసినా కూడా బంద్ వల్ల ఒక మెసేజ్ వచ్చింది, బీసీల ఇష్యూస్ మీద బీసీస్ కదులుతున్నారని. అది ఎవరికి వ్యతిరేకం అనేది పక్కకు పెట్టండి. రెండోది బీసీలు అంటే ఇష్టం లేని పార్టీలు కూడా ఆ రోజు బంద్కు సపోర్ట్ చేసినాయి. అది ఒక ముందడుగని నేను అంటాను. సపోర్ట్ చేసి నేనేమంటానంటే మోసం చేసే సపోర్ట్ కంటే మోసం చేసే కరెక్ట్. కొంత భావజాల వ్యాప్తి జరిగింది, కొంత యునైట్ అవ్వడానికి మోసం కదా. ఒకవైపు అడ్డుకుంటే ఇంకోవైపు సపోర్ట్ చేయడం మోసం కాదు. భారత్ గారు ఖచ్చితంగా మోసమే. అది వక్రతో పట్టించడానికే గానీ ఖచ్చితంగా మోసపూరితమైన బంద్లే ఆ రోజు. బంద్ అంటే తమిళనాడు లాగా చేయాలండి. బంద్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వేలు, బస్సులు, మొత్తం స్కూళ్లు, విద్యాలయాలు మొత్తం సీమ చిటుకు అనుకుంటే బంద్ దిగ్బంధించాలి తమిళనాడులో జరిగినట్టు. ఇదేం బంద్ అండి? ఇది ఒక బందా? ఇది ఆ టైం వస్తుంది సార్, కొంచెం ఓపిక పట్టండి. ఆ టైం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ముందడుగానే నేను అన్నాను. ఇది అల్టిమేట్ అడుగు కాదు, ముందడుగు. ఇది సీనన్ అన్నట్టుగా ఒక అవేర్నెస్ పెరిగింది, కొద్దిగా అన్ని పార్టీలు మనకు సపోర్ట్ గా వచ్చినాయని ఒక ధైర్యం వచ్చింది. రాజకీయ పార్టీలు మోసం చేసాయని నా అభిప్రాయం. సరే మీ అభిప్రాయం మీది. సార్ మోసం అన్నిసార్లు మోసం చేసినా కూడా మనకు ఉపయోగపడే విధంగా కొంత దాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంటది. అందరు తెలంగాణ అని December 7th అని December 9th రాగానే మళ్ళా అది వాళ్ళు మోసం చేస్తానో లేదా ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో యునానిమస్ మద్దతు ఇచ్చాయి, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ప్రకాష్ అన్న ఇష్టమున్నా లేకపోయినా మనం శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇయ్యలేదా? తప్పదు కదా. అట్లనే కొంత ప్రాసెస్ ఉంటది భరత్ గారు. ఈ ప్రాసెస్ లో అందరినీ మనం కలుపుకొని పోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు తప్ప చిత్తశుద్ధి లేదు. సార్ అన్నట్టుగా మోడీ గారి దగ్గర పోయి ఒక్కనాడు అడగలేదు. ఇవాళ ముర్ము గారు వచ్చారు హైదరాబాద్ కి, ఇక్కడ కూడా పోయి వారిని కూడా రిక్వెస్ట్ చేసినట్టు కనబడదు మనకు. ఎక్కడ కూడా ఆయనది ప్రొయాక్టివ్ రోల్ లేదు. ఓన్లీ సవరణలు చేస్తాడు, అసెంబ్లీ నుంచి పంపిస్తాడు. ఎందుకంటే అది జరగదని తెలుసు. ఇవాళ సుప్రీంకోర్టు ఇట్లా స్పందిస్తుందని కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. ఉద్యమమే దీనికి పరిష్కారం. 9th షెడ్యూల్లో పెడితే ప్రశ్నించడానికి ఎవరికి అవకాశం లేదు.
అది 100% అమలు అవుతుంది అంతే. శరత్ గారు సార్ చెప్పండి.